రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలుకు చెందిన కుడా చైర్మన్ మరియు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాస్ వార్నింగ్ ఇచ్చారు. న్యూటన్ ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా సజ్జల వ్యాఖ్యలు ఉంటున్నాయని ఆయన మండిపడ్డారు. ముందు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, అయినప్పటికీ ఇంకా వైసీపీ నాయకులకు కనువిప్పు కలగలేదని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, నీవు ఒక సైకో కింద పనిచేస్తున్నావు. ఆ సైకో కింద అద్దుమానంగా మాట్లాడుతున్నావు. నోరు అదుపు తప్పి ఎక్కువ మాట్లాడితే నీ నోరు జాగ్రత్త. నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఈ రోజు వరకు నీ మీద కేసులు ఏమి కానీ చట్టం దాని పని చేసుకొని పోతుందని మా వాళ్ళు కోరుకున్నారు. నీవు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పూత కూస్తున్నావు. చంద్రబాబు లోకేష్కి సజ్జల వార్నింగ్ అంట. నీ ఉండమయ్యా, నీవు వార్నింగ్ ఇస్తావు చంద్రబాబుకు, మా లోకేష్ బాబుకు. తస్మాత్ జాగ్రత్త ఇవ్వాలని అడుగుతున్నాం. మేము సవాల్ ఇస్తున్నాం నీకు. చంద్రబాబు రేపు రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తే మిమ్మల్ని ఏ విధంగా బాధ పెడతారో ఏమి కథో భయపడి ఈరోజు ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మా మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నీవు వార్నింగ్ చంద్రబాబుకు లోకేష్ ఇస్తావా? నీ ముఖంగా నీ దరిద్ర ముఖము ఒక్కసారి ఫోటోలు చూసుకో, అర్థం చూసుకో. నీ దరిద్ర ముఖం రాష్ట్రం ఉన్న సొమ్మంతా విచ్చలవిడిగా దోచేసేటువంటి దుర్మార్గుడు నీవు జగన్మోహన్ రెడ్డికి లేనిపోని పని నోరు పోసి ఆయన పేరు చెప్పి కోట్ల రూపాయలు దండుకున్న దుర్మార్గుడా. నీవు కూడా అసలు నువ్వు మాట్లాడేవాడు అసలు నీకు ఏం అర్హత ఉందో అర్థం కావడంలే. చంద్రబాబు ఎక్కడా, లోకేష్ ఎక్కడా, నీవెక్కడా? ఈరోజు మా చంద్రబాబు నాయుడు కాదు, మా లోకేష్ బాబు చిన్న క్వశ్చన్ వేసే ఈ జవాబు చెప్పే దమ్ము నీకు అడుగుతున్నా. ఇలా మేము వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు జాగ్రత్త. అసలు ముందు నీకు ఇష్టం వచ్చిన మాట్లాడు. నోరు టంగుకి ఎక్కువగా మాట్లాడితే నీ టంగు జాగ్రత్త. దుర్మార్గుడు కూడా నీవు కూడా మాట్లాడతావా? నువ్వు కూడా నీ సంగతి మాకు తెలియదు అనుకున్నా? నీ ఆశలు ఎక్కడుంటే తెలియదు అనుకున్నా? నీ లంగబంధాన్ని మాకు తెలియదు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చేట మాట్లాడితే నీ తోలియాలతో చెప్తుండే అనుకోవచ్చు. నువ్వు పెద్ద పుడింగే, నువ్వు పెద్ద మొగోడివే. నువ్వు వార్నింగ్ ఇస్తావా చంద్రబాబు లోకేష్కు? ఈరోజు మా ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు కానీ కేవలం ఎప్పుడు కూడా కచ్చ సాధింపుల వ్యక్తి కాదు. చట్టం తప్పు చేసి మీరు తప్పు చేస్తే చట్టం దాని పని తాను చేసుకోపోతుంది. అది ఈరోజు అలసిగా తీసుకొని మీరు ఇష్టం వచ్చేట మాట్లాడతారా? నీవు కాదు, ఒక్కసారి మా నాయకుడు ఈ తలమని చిటిగా నీ కథ కాదు. అక్కడ నీ ఎక్కడ పడితే అక్కడ గాడులు లాడగా కొట్టిస్తాం మీరు అనుకుంటా. దుర్మార్గం నాయన, మీరు ఇష్టం వచ్చేట మాట్లాడతారా? నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ బతుకు వార్నింగ్ ఇచ్చే బతుక. నీవు ఇప్పటికైనా జాగ్రత్త తెచ్చుకో. నీ అద్దు మీరద్దు, నీ అద్దు ఏమిటో పెట్టుకో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్ట లోకేష్ బాబు చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తే నీ వార్నింగ్ ఏ విధంగా మాకు తెలుసు. కాబట్టి నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ముందు మీరు అంతా జైల్లో వేయగలరు దుర్మార్గుడా. నీవు కానీ నీ నాయకుడు ఫస్ట్ జైల్లో పోతాడు. ఎన్ని తప్పులు చేశారయ్యా? లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలు, ఎన్ని మాఫియాలు రాష్ట్రంలో డబ్బంతా దోచుకొని, ప్రజల సొమ్మంతా దోచుకొని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దివాలా ఇచ్చారు కదా. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా చేశారు. ఏ ఒక్క పేద ప్రజలను ఆదుకున్నట్టు ప్రభుత్వం ఆదుకోవాలా కానీ పేద ప్రజలు పొట్టగొట్టి 5 రూపాయలకు అన్నం పెట్టే ప్రభుత్వాన్ని ఇచ్చేట అన్న క్యాంటీన్ కూడా మూసివేసిన దుర్మార్గులు మీరు ఇలా మాట్లాడతారా? మీ జీవితం అంతా తప్పులు చేసి నాశనం అయిపోయినారు. కాబట్టి తొందరలో మీ పని ఉంది. మీరు ఇలా వార్నింగ్ మేమిస్తున్నావా, మేమిస్తామా, మీరు ఇస్తారా? తొందరలో తెలుస్తాము.